హలో అన్న, మనం వచ్చేసి సోహెల్ బాయ్ గేమింగ్ వెయిటీ. వెల్కమ్ టు సోహెల్ బాయ్ గేమింగ్. నేను వచ్చేసి చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నాను. మనమైతే ఇదైతే తీసాను ఎంట్రీ అమౌంట్ చూడండి. ఇదైతే అమౌంట్స్లో చూస్తే ఏమో ఎంట్రీ అమౌంట్ అయితే 領域展開無料空襲 領域展開無料空襲 కానీ అదైతే లాస్ట్ దాకా వచ్చి లాస్ట్ డైమండ్స్ రేపు తీద్దాంలే అనుకున్నా. తర్వాత రోజు మనం పోయా, దాని తర్వాత రోజు కూడా మర్చిపోయా. కాబట్టి మనకైతే అదైతే రాలేదన్నమాట. నేను లాస్ట్ ఒక్క టాపప్ చేసుకుంటే అది వచ్చేసేది, కానీ మన బ్యాడ్ లక్ అనమాట. ఈసారి నన్నైతే తీయడానికైతే ట్రై చేసేద్దాం. ఇంకా మనమైతే ఇప్పుడైతే బిఆర్ అయితే చూద్దాం. బిఆర్లో మీరైతే ఒకటి చూడండి, నేను హీరోయిక్లో ఉన్నా కదా ఇప్పుడు చూడండి. నేను ఇప్పుడైతే బిఆర్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, మనం ఒక్క మ్యాచ్ బిఆర్ ఆడదాం. బిఆర్ ఆడదాం. ఓకే, ఇదైతే వచ్చేసింది అన్నమాట. Free Fire in Hero at night, fighting for the right. మనం ఎక్కడ దిగుదాం గాయస్? ఓకే, మనం ఎక్కడ దిగుదాం ఆలోచిద్దాం. ఇంకా మనం ఎక్కడ దిగుదాం? సర్ప్రైజ్, అది సర్ప్రైజ్ అన్నమాట. చెప్పండి, మనం వెళ్తుంది ఎక్కడికో తెలుసా? క్లాక్ టవర్. ఇంకా మనమైతే క్లాక్ టవర్లో దిగైతే ఒక్కొక్క నేలేయాలి. ఎవరు దిగట్లేదు. లాస్ట్ మ్యాచ్ అయితే చాలామంది దిగారు గాయస్, అందుకని దిగా, కానీ ఎవరు దిగట్లేదు గాయస్. ఏం చేద్దాం, మన బ్యాడ్ లక్. కానీ పీక్లో దిగుదాం అనుకున్నా, కానీ పీక్లో దిగితే అప్పుడే సావడం మనకి ఇష్టం ఉండదు. అంటే బతుకుతాం, కానీ మనకి ధైర్యం ఉండాలి కదా, కొట్టాలి కదా. ఇక్కడైతే గ్లూ వాల్స్ తీసుకుందాం. గ్లూ వాల్స్ అయితే ఫిల్ అవుతున్నాయి. ఇంకా పదండి వెళ్దాం. ఇది మ్యాక్ కదా, మ్యాక్ తీసుకుందాం. మళ్ళీ గ్లూ వాల్స్ తీసుకుందాం. గ్లూ వాల్ బాగా లోపలికైతే వెళ్దాం గాయస్. ఇక్కడ వెస్ట్ వెళ్దాం. ఇంకేంటి, ఇక్కడేం లేవు అన్న. ఏం చేద్దాం అన్న? మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అన్న. చాలా మంది అయితే చూస్తున్నారు, కానీ ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒక్కరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రెండు షార్ట్ రేంజ్ అన్న, ఏం తీసుకున్నాం? రెండు షార్ట్ రేంజ్లే ఉన్నాయి, ఒక మంచి లాంగ్ రేంజ్ కూడా లేదు. కింద పడిపోయాముగా. ఇంకా లాంగ్ రేంజ్లో ఏం లేదు. అది వీకేఎస్ మరీ లాంగ్ రేంజ్. ఇక్కడ స్కార్ ఉంది కదా, స్కార్ తీసుకున్నాం. ఓకే, మనం వెళ్దాం. ఇక్కడ కింగ్ ఫిష్ అనేది తీసుకున్నాం. ఇంకైతే వెళ్దాం. దిగలేదు ఇక్కడ, కింద కూడా దిగలేదు. ఎందుకు ఈసారి? అక్కడ డ్రాగన్ ఉంది, డ్రాగన్ తీసుకుందామంటారా? డ్రాగన్ తీసుకుందాం అండి. ఈ మ్యాచ్ డ్రాగన్తో ట్రై చేద్దాం. ఒకవేళ నా లక్ ఉండి కిల్లు వస్తే ఏంది, 0 కిల్స్ ఈ మ్యాచ్ నాకు బాగా భయం వేస్తుంది. 33 మెంబర్స్ ఉన్నారు. 34 35 రే ఎంతమంది వస్తారు? 36 ఇప్పుడే తెచ్చాడు ఒకడు. ఇంకా మనం ఇక్కడ నుండి వెళ్దామంటారా? ఇక్కడేం లేదు గాయస్. ఇంకేం చేద్దాం? ఓకే, మనం బండి తీసుకొని ఎక్కడికైనా వెళ్దాం.
సబ్స్క్రైబ్ అయితే మీరు చేసేయండి. ఇంకా క్లాక్ టవర్ నుండి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు మీకు ఇది చూపిను. క్లాక్ టవర్ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిద్దో చూపిస్తా. రక్తపాతమే. ఇంకా ఇక్కడ బుల్లెట్లు తీసుకొని వెళ్దాం. ఏమో డ్రాగన్ ఏమో తీసుకుందాం. కాదండి నా మనకు కదా రివైవల్ చేసుకుందామా? అంటే ఎక్స్ట్రా రివైవల్ వచ్చింది కదా. ఓకే రివైవల్ అయితే కూర్చున్నాం. రివైవల్ అయిపోయిన తర్వాత చూపిస్తాం. మనమైతే అక్కడ జోన్ వచ్చింది అనమాట, అందుకని ఇక్కడికి అయితే వచ్చాము. ఇదైతే పగలు కొట్టేద్దాం. వచ్చిన అనమాట ఇలా పగలు కొట్టాలి. ఇలా పగలు కొట్టేసి అలా ఏడం తీసుకున్నాం. ఏడం మంచిదేనా? వించెస్టర్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఇది తీసుకోవాలి. బిర్కిట్ వేసుకోవాలి. వించెస్టరా వించెస్టర్ తీసుకుంటాం. ఓకే పదండి మేము వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి 18 మెంబర్స్ ఉన్నాయి. మన దగ్గర స్కల్ బండిల్ ఉంది. ఇదే మంచిదే. ఇంకా మనం జోన్లోకి వెళ్ళి ఉన్నాడు. జోన్లోకి వెళ్దామంటే మనకు డ్యామేజ్ పడుతుంది కాబట్టి మనం వెళ్ళట్లేదు. లేకపోతే ఇప్పటికల్లా అనేది రక్తపాతం. మనమైతే అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం అప్గ్రేడ్ చిప్ కొనుక్కుందాం. అప్గ్రేడ్ చిప్ కొనేసాం. ఈ చిప్ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మనం ఇద్దరు ఫీట్ చేసుకుంటున్నాం. ఏంది ఒక్కడు కనిపిడు. స్లోగా వెళ్దాం. బాటుగా అలా వెళ్ళాలి. మన దగ్గర డ్రాగన్ ఉంది కదా. మనమైతే ఏం భయపడాల్సిన అక్కర్లేదు. డ్రాగన్ ఉంటే ఇంకా చేతిలో రఫ్ ఆడిచ్చేయచ్చు అందరినీ. ఫైర్ సౌండ్ వస్తుంది. మన ఫైనల్ షాట్ చూడన్నా మీరు. మన ఫైనల్ షాట్ చూసేసారా? ఓకే సైరా మన గుండెలు గలికల్లా అని నా కొడక నీ యొక్క లూట్ చేసుకున్నాను. ఈ డబ్బా పక్కనే ఉన్నాడు గాయ. సరిపోద్ది. నేను చంపేద్దామని ప్లానింగ్లో వద్దామా? అదిగోండి చూసాను. అది చూసాడు. చూశాడు నాకు తెలుసు. ఇంకా 10 మంది ఉన్నారు. మనం కాకుండా 10 మందిని చంపితే బూయా మందే. ఆడొకడు ఉన్నాడు. డ్యామేజ్ వచ్చింది. డ్యామేజ్ కిల్లులు కష్టపడి 4 కిల్లులు చేసాను. కష్టం కాదులే అండి. మనం అయితే ఇక్కడ లాక్ వేసుకున్నాం. మెడికేట్ వేసుకున్నాం. బతికేలా బతుకుతాంలే. అమ్మో తీసుకున్నాం. ఇక్కడ డ్రాగన్ బతికేలా సూపర్ మెడికేట్ తీసుకున్నాం. వెళ్ళిపోదాం. వెళ్దాం పదం. ఇంకా 7 మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అరే మనకు రివైవల్ ఛాన్స్ ఉంది కాబట్టి బతికాం. దీన్ని చంపాలి. ఏమన్నా ఉండిద్ది. ఎదుగుండి అక్కడ ఒక దిగుతున్నాడు మళ్ళీ. అమ్మా రివైవల్ ఛాన్స్ ఉంది కాబట్టే బతికాం మనం. నాకు తెలుసు మళ్ళీ కొడుతుంది. నాకు తెలుసు ఇది కొట్టే
అక్క నీకుందిలే అక్క. నమస్తే అబ్బో ఏమన్నా పడుతుంది మామూలుగా సాయిరామ్ సాయిరామ్ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. మళ్ళీ చచ్చిపోతాం. ముందుకైతే చేస్తున్నాము, ముందుకైతే చేస్తున్నా. అదండి వెయిట్ ముందుకు గీయాల్సింది ఇంకేం లేదు. నీ యాడకి వెళ్ళింది అక్క ఏమో చచ్చిపోయినట్టుంది. ఇది తీసుకున్నాను 5 కిలోలు ఇప్పుడు మామూలున్నది. ఎక్కడికి అబ్బో అరే అరే ఎప్పుడు రా. సో గైస్ ఇదంతా క్లిప్ అన్నమాట. మనం హీరోకి వెళ్ళాముంది, ఇదంతా క్లిప్ కానీ మందే. చూడండి అన్న అక్క ఎలా చంపేసిందో. మనం డైమండ్ 5కి వెళ్ళాము, క్లిప్ ఉందన్నమాట. ఇప్పుడు అక్క ఏం చేసిందండి, అక్క ఐడి కాపీ చేసుకోవాలంటే యాప్ లేదు. అక్క ఇదే అన్నమాట. అది 63+ అయితే పడింది. సెకండ్ ఉన్నావు సోలో అది అన్నమాట. ఇంకైతే గాయస్ అందరూ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనకైతే 500 సబ్స్క్రైబర్స్ పూర్తి చేస్తే కనుక అకౌంట్ గివ్ అవే అన్నట్టు ఒక అకౌంట్ గివ్ అవే ఇస్తాను అన్నమాట. 500 సబ్స్క్రైబర్స్ పూర్తి చేస్తే అప్పుడు నేను లైవ్ పెట్టి అకౌంట్ గివ్ అవే అన్నమాట ఇస్తాను. ఆ అకౌంట్ ఎలా ఉండిద్ది ఏంటి అన్నది సెకండ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. నెక్స్ట్ షార్ట్ అయిన వీడియో అయినా మీరైతే మనకైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకైతే మనం టాప్అప్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం డైనమిక్ డియో తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు. అంటే ఏదో మా అన్నయ్య నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను. అది డిలీట్ చేయరా అవసరం లేని ఆడన్నీ డిలీట్ చేసేసాడు. ఇది మనోడే అంటే ఈ షర్ట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు. బ్రాండెడ్ టాప్ మనోడే ఫినిషర్ గిల్ అన్నమాట. ఇంకా వీడైతే మనోడే కానీ కొత్తగా స్టార్ట్ చేశాడు గేమ్. మనమే కానీ అంత గేమ్ ఎలా ఉంది. ఇంకా అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మనమైతే ఇంకా 500 సబ్స్క్రైబర్స్ వస్తే అకౌంట్ గివ్ అవే అనేది ఇస్తాం. ఇంకా లైవ్లో అన్నమాట గిల్ టెస్ట్ పెడతా. గిల్ టెస్ట్ పెడతా అన్నమాట. ఇంకా అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి అన్న. సరే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లా. బాయ్ అన్న, బాయ్ అన్న. అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ అన్న. ఇంకా నేను వీడియో తీసేస్తున్నాను. ఇదైతే బాగుంది కదా. మనం బిఆర్లో హీరోకి ఎక్కేటప్పుడు ఆ క్లిప్ వచ్చింది అన్నమాట. అంటే మనం డైమండ్ 5కి ఎక్కాం, కొంచెం ర్యాంక్ పుష్ కూడా చేసాం. మైనస్లు పడుతున్నాయి, మళ్ళీ ర్యాంక్ పుష్ చేసాం. ఇంకా 78 పడాలని హీరో ఎక్కుతా ఉన్నప్పుడు అది పడింది. అది పడిన తర్వాత ఇంకా కొంచెం ఉంది. 63 పడిన తర్వాత ఒక్క చిన్న మ్యాచ్ ఆడేసి ఇంకా బుయా అయితే కొట్టేసాం. మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. కామెంట్స్ కూడా మీ ఇష్టం వచ్చింది పెడతాను అన్న. నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టమాకండి, మీ ఇష్టం అది. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. 4 సబ్స్క్రైబర్లు అన్న ఏంటన్నా ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి అన్న. బాయ్.